మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవాలయం ప్రాంగణంలో అఖిల భారత వంశరాజ్ అన్నదాన సత్రం వారు దాదాపు 28 సంవత్సరాలుగా ఇక్కడ నిర్విరామంగా అన్నదాన కార్యక్రమాన్ని బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈసారి కూడా బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అఖిల భారత వంశరాజ్ అన్నదాన సత్రం వారు ఏర్పాటు చేసినటువంటి అన్నదాన కార్యక్రమం యొక్క నిర్వహణ ఏ విధంగా సాగుతోంది, ఇక్కడ భోంచేసినటువంటి వారి యొక్క స్పందన గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో మరి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించేటువంటి బ్రహ్మోత్సవాలలో భాగంగా అఖిల భారత వంశరాజ్ అన్నదాన సత్రం నిర్వహణ కమిటీ వారు దాదాపు 30 సంవత్సరాలుగా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరి యొక్క సత్ర నిర్వహణను చేపడుతున్నటువంటి అధ్యక్షులు వంశరాజ్ మల్లేష్ గారు మనతో ఉన్నారు. ఈ యొక్క నిర్వహణ కార్యక్రమాలు ఏ విధంగా సాగుతున్నాయి అనే విషయాలను అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, బ్రహ్మోత్సవాల నేపథ్యంలో దాదాపు 30 సంవత్సరాలుగా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఎలా ఉన్నాయి సార్ ఇక్కడ ఏర్పాటు? ఇక్కడైతే మేముగా 30 సంవత్సరాలు అంటే శ్రీశైలంలో 30 సంవత్సరాలు అయింది. ఇక్కడ 26 సంవత్సరాలు అది కీసరగుట్టలో, అక్కడ అయితే 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఇక్కడైతే 26 సంవత్సరాలు. ఇక్కడ వచ్చే భక్తులకు మా కోరిక ఏంటంటే, మొన్న ముఖాముఖి కార్యక్రమంలో కూడా మాట్లాడినాం మేడం తమరితోటి. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఏదో కొంత అన్నప్రసాదం పెట్టాలన్నది మా యొక్క ఉద్దేశం. మా యొక్క పెద్దలు చేసుకున్న పుణ్యం, దాని కొరకు ఇక్కడ వచ్చిన భక్తులకు అందరికీ కూడా ఈ యొక్క అన్నప్రసాదం చేయడానికి మేము ఇప్పుడు 26 సంవత్సరాల సంది ఇక్కడ చేస్తున్నాం. అక్కడ 30 సంవత్సరాల సంది శ్రీశైలంలో చేస్తున్నాం. ఇది ఇలాగే కొనసాగాలని మేము అనుకుంటున్నాం. ఇక్కడ మీరు TR9 టీవీ నుంచి కూడా మాకు అందిస్తున్న ప్రోత్సాహం, ఇప్పుడు అందరూ చెప్తున్నారు TR9 టీవీని మేము చూస్తున్నాం అది అని చెప్తా ఉన్నారు కొంతమంది. దానికి గాను మా నుంచి మరి మీకు కూడా తెలియజేసుకోవడం ఏంటంటే, మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు, వీళ్ళందరు భక్తులకు మా పెద్దల ఆశీర్వాదంతో కొంచెం భోజనం చేపిస్తున్నందుకు ఆ శివయ్య మా మీద ఉన్న ఆశీస్సులతో మరి ఈ కార్యక్రమం చేస్తున్నాం. మేము కాదు చేసేది, ఆయన చేపిస్తుండు, మేము చేస్తున్నాం. ఏబోది ఒక మధ్యవర్తిగానే మేము ఎవరిస్తున్నాం, కానీ మేముగా చేసేది కాదు. ఇది మామూలు మనుషులు చేసేది కూడా కాదు. అన్నదానం అంటేనే ఒక మహా పవిత్రమైన ఇది. లేకపోతే ఎవరో కోట్లున్నారు, 1000 కోట్లు ఉన్న వాళ్ళు కూడా ఎవరు చేసేందుకు ధైర్యం ఉండదు. దానికి ఆయన మా మీద ఆయన దయ ఉండి మరి మమ్మల్ని ముందుకు నడిపిస్తేందుకు కూడా మరి ఆ శివునికి మా యొక్క క్యాస్ట్ తరపున, మా కులం తరపున, మా తరపున, మా పెద్దల తరపున, మా కుల సంఘము సభ్యుల తరపున కూడా ఆ దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఎన్ని రోజుల నుండి నిర్వహిస్తున్నారు సార్? ఇప్పుడు 26 తారీఖు సంది మేడం. ఆదివారం మధ్యాహ్నం వరకు కూడా కొనసాగుతుంది. ఇది ఇలాగే కూడా అందరూ కూడా వచ్చి ఇక్కడ భోజనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎవరన్నా ఎనని వాళ్ళు కూడా TR9 టీవీ తరఫున తెలుసుకొని ఎక్కడ ఉంది ఏంటి ప్లేస్ అన్నది తెలుసుకొని ఇక్కడికి వచ్చి భోజనం చేయవలసిందిగా. పొద్దుగాల 12 గంటలంటే 12 గంటలకు దేవునికి నైవేద్యం ఎక్కిచ్చేసి స్టార్ట్ చేస్తాం. ఎంతమంది భోజనం చేస్తారు సార్ రోజు ఒక 2000 నుంచి 3000 మంది భోజనం చేస్తారు మేడం. అది మధ్యాహ్నం మాత్రమే ఉంటుందా? మధ్యాహ్నము 12 గంటల నుంచి 3 గంటల వరకు, మళ్ళా సాయంత్రం 7 గంటల నుంచి 10 గంటల వరకు. అంటే ఈ బ్రహ్మోత్సవాలు జరిగినన్ని రోజులు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ మాకు తాత్కాలిక సెట్ కాబట్టి ఏమన్నా ఇబ్బంది వస్తుంది, వర్షం గిట్ల వస్తే, గాలి వస్తే, వర్షం, అదే అన్ని రోజుల వరకే పరిమితం చేసుకున్నాం. ఇది నిజంగా గవర్నమెంట్ ఇది తెలుసుకొని, మీ TR9 టీవీ ద్వారా తెలుసుకొని గిట్లా అరే వీళ్ళు మంచి పని చేస్తున్నారని ఇక్కడ స్థలం గిట్లా కేటాయిస్తే పర్మనెంట్ నిత్య అన్నదానం చేస్తానికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు మేడం.
ఈ అన్నదాన కార్యక్రమాన్ని మీరు సొంతంగా నిర్వహిస్తున్నారా? దాతల సహకారం ఏమైనా తీసుకుంటున్నారా? దాతల సహకారం తీసుకుంటున్నాం మేడం. ఇప్పుడు మీరు వచ్చినప్పుడు ఒక ఆయన 1000 రూపాయలు ఇచ్చిండు, ఒకళ్ళు నూనె డబ్బు ఇస్తుండ్రు, ఒకళ్ళు బియ్యం ఇస్తుండ్రు, ఒకళ్ళు 2000 ఇస్తారు, ఒకళ్ళు 3000 ఇస్తారు, 1000 ఇస్తారు. అయితే మేము ఎవరి దానికి వెళ్ళాం, వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇస్తేనే మేము తీసుకుంటాం. అది ఎవరి దానికి వెళ్ళి మనస్ఫూర్తిగా ఇచ్చింది అంతే. దానికి ఒక డొనేషన్ బుక్ కానీ అలాంటిది కొట్టుకొని ఎవరింటికి పోయి ఎవరిని మీరు తప్పకుండా మీరు చేయాలన్నది లేదు. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ భోజనం చేసి ఇంతమందికి మేము ఒక 10 మందికి భోజనం పెడతాం, ఒక 100 రూపాయలు ఇస్తామంటే కూడా 100 రూపాయలు కూడా తీసుకుంటాం. లేదు అంటే కూడా వాళ్ళు 10 మంది వచ్చి భోజనం చేస్తే కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, చేసిపోవచ్చు. మరి ఇప్పుడు 3 రోజులుగా మీరు ఇక్కడ అన్నదానాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడికి వచ్చి చాలా వేల సంఖ్యలో భోజనం చేసి వెళ్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు సార్ వెళ్ళేటప్పుడు? వాళ్ళు ఏం చెప్తుండ్రు అంటే ఒకటే చెప్తుండ్రు, ఇంత మంచి భోజనాలు పెడుతుండ్రు, ఎలా పెడుతున్నారు ఏంది అనే ఒక్క భావన తప్ప వేరే వాళ్ళు ఏం మాట్లాడతలేరు, వాళ్ళు ఏం కోరుకుంటలేరు. మా కడుపు నిండా భోజనం పెట్టిన చాలా మీ కుటుంబాలు బాగుండాలి, మీరు బాగుండాలని కోరుకోవడం తప్ప వేరే ఏం చెప్తలేరు. దాదాపు 3 రోజులుగా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎలా ఉన్నాయి సార్ ఇక్కడ ఏర్పాట్లు? చాలా బాగుంది మేడం. ఈ అఖిల భారత వంశరాజ్ అన్నదాన సత్ర నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో గత 26 సంవత్సరాల నుంచి మా యొక్క అధ్యక్షులైన మల్లేష్ వంశరాజ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీశైలంలో కూడా మేము 30 సంవత్సరాల నుంచి మా పెద్దలు చెప్తున్నా, నేనైతే 28 సంవత్సరాల నుంచి అక్కడికి వెళ్తున్నా కాబట్టి అక్కడ కూడా అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ శ్రీశైల దేవస్థానం వాళ్ళు కూడా మా యొక్క వంశరాజ్ కులానికి 2400 గజాలు స్థలం కూడా ఇవ్వడం జరిగింది. ఆ యొక్క స్థలంలో ఇప్పటి వరకు ఒక 20,000 ఎసెప్టీతో 3 ఫ్లోర్లు 36 రూములుగా మా అధ్యక్షుడు మల్లేష్ వంశరాజు గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి చిట్కెల కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో అక్కడ ఐశ్వర్యంగా ప్రసాద్ ముఖ్య సలహాదారుగా ఉండి, జగదీష్ బాబు ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉండి ఇక్కడ ఆ యొక్క కార్యక్రమం ఇప్పటి వరకు 20,000 ఎసెప్టీతో 3 ఫ్లోర్లు 36 రూములు పూర్తి చేయడం జరిగింది. ఇంకా 2-3 నెలల్లోనే అది భక్తులకు వినియోగించుకోనికి మా యొక్క అధ్యక్షుని ఆధ్వర్యంలో కంప్లీట్ చేస్తున్నాం. అదేవిధంగా నిన్ననే శ్రీశైలం కూడా వెళ్ళి అక్కడ శివమాల వేసుకున్న భక్తులు మా యొక్క వంశరాజులే కాకుండా తెలంగాణ, ఆంధ్ర, మా కర్ణాటక నుంచి కూడా వివిధ 3 రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని పూజా కార్యక్రమాలు కూడా పాల్గొని అక్కడ తీర్థ ప్రసాదాలు తీసుకోవడం జరుగుతుంది మేడం. నిన్ననే మా అధ్యక్షుని ఆధ్వర్యంలో వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా ప్రతిరోజు 2,500 నుంచి 3,000 మందికి ఇవాళకి 6, 7, 8 3 రోజులు అయింది. ఇవాళకి ఇంకా 2 రోజులు కూడా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తాం. అదేవిధంగా TR9 యాజమాన్యం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒకసారి ఇట్లా వ్యూ చేస్తే మా యొక్క వంశరాజులు కూడా ప్రతి ఒక్కరు కూడా సర్ప్రైజ్ చేసుకొని చూసుకుంటూ కాకుండా వేరే వాళ్ళకు కూడా తెలియజేసేదానికి మీ యొక్క TR9 తోడ్పడినందుకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా కూడా 6 తారీఖు నుంచి ప్రతిరోజు మా ఇంటే ఉండి ఇక్కడ పర్యవేక్షణ చేసుకుంటా మన యొక్క యజమాని తూర్పు రమేష్ గారు కూడా ఇక్కడ ఉండి, CMDO ఇక్కడ ఉండి ఈ యొక్క పర్యవేక్షణ చేయడంలో కూడా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం. అదే కాకుండా ఇక్కడికి వచ్చే భక్తులకు ఏ ఆటంకం లేకుండా ఇప్పటి వరకు మా అధ్యక్షులైన మల్లేష్ వంశరావు ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ఏ అవాంఛనీయ సంఘటన లేకుండా 3 రోజులు మంచిగా పూర్తి చేసుకున్నాం. ఇంకా 2 రోజులు కూడా పూర్తి చేసుకొని ఈ అవకాశం ఇచ్చిన రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ మా వంశరాజు కులంకే కాకుండా మా యొక్క కుటుంబానికే కాకుండా తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర ప్రజానికానికి ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై వంశరాజ్, జై జై వంశరాజ్. వంశరాజుల ఐక్యత వర్ధిల్లాలి. దాదాపు 26 సంవత్సరాలుగా ఇక్కడ అఖిల భారత వంశరాజ్ అన్నదాన సత్రం నుండి అన్నదాన కార్యక్రమాన్ని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆల్రెడీ శ్రీశైలంలో కూడా ప్రభుత్వ సహకారంతో మరి స్థలాన్ని కేటాయించుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఇచ్చేటువంటి విన్నపం ఏంటి? మేము చేసే అన్నదాన కార్యక్రమంకి భారీ స్పందన వస్తుంది. ఇక్కడ వచ్చే ప్రజానీకం కానీ, భక్తులు కానీ, డిపార్ట్మెంట్ వైజ్గా కానీ ప్రతి ఒక్కరు మేము చేసే అన్నప్రసాదాన్ని ప్రతి ఒక్క భక్తులు స్వీకరిస్తున్నారు. ఈ శివరాత్రి మహా పుణ్యక్షేత్రంలో ఇక్కడ జరిగే అన్నదాన కార్యక్రమంకి వచ్చే భక్తులందరికీ మేము అండగా ఉండి కొంచెం మాకు దోచిన విధంగా మేము అన్నదానం చేసి వాళ్ళందరికీ మేము తోడ్పడుతున్నాం. ఏంటంటే దేవుని సేవలో మేము ఎంత చిన్న మనుషులము, ఏదో ఆయన ద్వారా మేము ఈ సేవ చేసుకోగలుగుతున్నాం. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గవర్నమెంట్కి, మేము పాస్ట్ 26 ఇయర్స్ నుంచి ఇక్కడ అన్నదానం చేస్తున్నాం.
గవర్నమెంట్ కూడా సహకరించి మాకు కొంచెం ఇప్పుడైతే మేము టెంపరీ షెడ్ వేస్తున్నాం. ఆ టెంపరీ షెడ్ కాకుండా మాకు పర్మనెంట్ షెడ్ వేసుకుంటే మేము ఇంకా మంచి సేవలు నిరంతరం నిత్యాన్నదానం చేసుకోనికి అవకాశం ఇవ్వాలని మేము ఒకటి కోరుకుంటున్నాం. ఇక్కడ పర్మనెంట్గా నిత్యాన్నదానం చేసేందుకు సౌకర్యం కావాలని మీరు అనుకుంటున్నారు. ఓకే. కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి అఖిల భారత వంశరాజ్ అన్నదాన సత్రం నిర్వహణ కమిటీ వారు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ కార్పొరేటర్ అయినటువంటి పావని మహిపాల్ రెడ్డి గారు ఈ యొక్క అన్నదాన కేంద్రం దగ్గరికి విచ్చేశారు. మరి ఇక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క స్పందన ఏ విధంగా ఉందని అడిగి తెలుసుకో. మేడం నమస్తే అండి. ఈరోజు మహాశివరాత్రిని పురస్కరించుకొని మరి అఖిల భారత వంశరాజ్ అన్నదాన సత్రం నిర్వహణ కమిటీ వారు ఏర్పాటు చేసినటువంటి అన్నదాన సత్రం దగ్గరికి విచ్చేశారు. ఎలా ఉంది మేడం, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అసలు? ముందుగా అందరికీ కూడా మహాశివరాత్రి పర్వదినాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, దాదాపుగా మేము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి రామలింగేశ్వర స్వామి దర్శనార్థము ప్రతి సంవత్సరము శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రావటం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వంశరాజ్ అన్నదాన సత్రం వారు చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేసుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా ఒక మంచి మనసుతో పిలిచి భోజనం అన్నాన్ని అంటే ఆకలితో ఉన్నవారు అందరికీ కూడా అన్న సంతర్పణ చేయటం అనేది చాలా గొప్ప విషయం. వారిని ప్రత్యేకంగా కూడా నేను అభినందించదలుచుకున్నాను. ప్రతి సంవత్సరం వస్తాను. ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు మేడం మీకు తెలిసినంత వరకు? నాకు తెలిసినంత వరకు ఇప్పటికీ ఒక 10 నుంచి 12 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా వస్తాము. కంపల్సరీ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి వారు ఏదైతే అన్నదానం చేస్తున్నారో వారి దగ్గరికి వచ్చి మేము ప్రత్యేకంగా తిని బయలుదేరుతాం. ఎందుకంటే ఇక్కడ వీరి పంచే ప్రేమను అలాగే వీరు ఇచ్చే మన అన్నదానాన్ని అన్నీ కూడా స్వీకరించి చాలా సంతోషంగా మేము తిరిగి వెళ్ళటం జరుగుతుంది. భోజనం చేస్తానన్నారు, అసలు ఆ భోజనం టేస్ట్ ఎలా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా చెప్పాలి అని అంటే పిలిగ్రిమ్స్ అందరూ కూడా ఎక్కడ ఎంతమంది అన్నసత్రాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా వంశరాజ్ వారి దగ్గరనే భోజనం చేయాలి అనే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావటం అని అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉన్న భోజనము చాలా బ్రహ్మాండంగా ఎంతో మనము పంచభక్ష పరమాన్నాలు ఎలాగా తింటామో అంతకంటే మంచిగా రుచిగా ఉండే విధంగా ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికే వచ్చి భోజనం చేయడానికి అందరూ కుతూహల పడుతూ ఉంటారు. మరి మహాశివరాత్రిని పురస్కరించుకొని కీసర రామలింగేశ్వర స్వామి వారిని కూడా దర్శించుకున్నారు. మరి అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బ్రహ్మాండంగా చేశారు ఏర్పాట్లు కూడా. ఎందుకంటే గతంలో కూడా ఈ విధంగానే ఉండేది. మన తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి కూడా మేము ఇక్కడికి రావటం జరుగుతుంది. మన రాష్ట్రంలో కీసరగుట్ట ప్రాంతంలో ప్రతి ఒక్కరూ కూడా చాలా పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి, రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితేనేమి అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ వారు కూడా చాలా సక్రమంగా ప్రతి భక్తులను కూడా స్వామివారిని దర్శించుకునే విధంగా చక్కగా ఏర్పాట్లు చేయడం చాలా ఆనందదాయకం. సో మరి అఖిల భారత వంశరాజ్ అన్నదాన సత్ర నిర్వహణ కమిటీ వారికి మీరు చెప్పేటువంటి సందేశం? వారికి చెప్పే సందేశం ఏమున్నది, వారి ఆశీర్వాదంతోనే ఈరోజు ఇక్కడ అందరం కూడా మేము భోజనం చేయడానికి రావటం జరిగింది. ఆ రామలింగేశ్వరుని దయ వల్ల ఖచ్చితంగా వీరు రాబోయే కాలంలో కూడా ఇంకా ఇప్పటికే దాదాపు శ్రీశైలంలో కూడా వీరు అన్న సంతర్పణ చేయడం జరుగుతోంది. ఇలాగే ప్రతి ఏరియాలో కూడా వీళ్ళు అన్న సంతర్పణ చేస్తూ అందరికీ కూడా ఆశీర్వదించేలాగా వారు అష్ట ఐశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండేలాగా రామలింగేశ్వర స్వామి చూడాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. అఖిల భారత వంశరాజ్ అన్నదాన సత్రం నిర్వహణ కమిటీ దగ్గరికి ఈరోజు భోజన కార్యక్రమానికి విచ్చేశారు. ఎక్కడి నుండి వచ్చారు సార్? నేను కుషాగూడ నుంచి వచ్చిన. నేను అఖిల భారత దోబే మహాసంఖ్య వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నాను. మా హెడ్ ఆఫీస్ ఢిల్లీలో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 26 సంవత్సరాలుగా ఈ వంశరాజ్ సంఘం ఆధ్వర్యంలో అఖిల భారత వంశరాజ్ మల్లేశం గారు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి కూడా ఈ అన్నదానం నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి ఒక ముఖ్యమైన కారణం ఒకటి ఏంటంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు, ఈ దేవస్థానానికి వచ్చేవాళ్ళు ఎక్కడ అన్నదానం స్టార్ట్ కాకముందుకే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అది చాలా గొప్ప విషయంగా మేము అందరం భావిస్తాం. ఎందుకోసం అంటే అన్నదానంలోకి వెళ్ళి అన్నదానం చాలా గొప్పది. ఎంతున్నా ఏమున్నా ఆకలితో ఉన్న వాడికి ఒక ముద్ద అన్నం పెడితే దానికంటే పుణ్యం లేదు దేవస్థానం ఏరియాలో, దేవస్థానం పరిధిలో అనేది భావించే తెలుగు జాతి మనది. దానికి అందరికి కూడా ఈ అన్నదాన సత్రానికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా లేదు అనకుండా, కాదు అనకుండా, వాళ్ళు వెళ్ళిపోకుండా వాళ్ళందరూ కడుపు నిండా అన్నదానంతో సహా తిని ఆశీర్వదించి ప్రతిసారి ఈ విధంగానే జరుగుగాక ఇంకా ముందు కూడా జరగాలని చెప్పేసి
ఆశీర్వాదం ఇస్తారో ఆశీర్వాదం కోసం దానికి భగవంతుడు కూడా పైన గుట్ట మీద ఉన్నాడు. ఆయన అక్కడికి వెళ్ళి చూసి మంచి చేసే వాళ్ళందరినీ కూడా మంచిగానే జరగాలని ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆయన ఆశీర్వాదంతో ఈ ప్రజల అండదండతోని అందరి బలాలతోని ఈ కార్యక్రమాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఈ విధంగా నెరవేరుస్తున్నారు. ఇంకా కూడా ముందు గత జీవితంలో కూడా అందరికీ ఇంతే కాకుండా ఒక్కసారి వీళ్ళు ఇక్కడ అన్నదాన సత్రం ఏర్పాటు చేసుకోవడానికి చాలా రోజుల సందిగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. టెంపరవరీగా ఈ ప్లేస్ అయితే చూపించారు, కానీ పర్మనెంట్ సత్రం ఒకటి ఏర్పాటు చేసి పర్మనెంట్ అన్నదానం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి గవర్నమెంటు అనుకూల దానికి సంప్రదించి దానికి సంబంధించిన అధికారులందరూ చిన్న పెద్ద అనేది తేడా లేకుండా ఈ అన్నదాన సత్రం నిర్మించడానికి ఎవరికైతే అధికారాలు ఉంటో వాళ్ళందరూ కూడా ఆ దేవుడి కృపతోనే వాళ్ళందరూ కూడా ఆశీర్వదించి మళ్ళీ వచ్చే ఉత్సవాల వరకు కూడా అన్నదాన సత్రం ఏర్పాటు చేసే భాగ్యం కలగజేయాలని చెప్పేసి అని ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాం. సో మరి 26 సంవత్సరాలుగా ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఈ రోజు వచ్చారు కదా, భోజనం చేశారండి మీరు? ఇంకా లేదమ్మా, ప్రతిసారి వస్తూ ఉంటాను. ఈసారి నాకు 3 ఏళ్ళ నుంచి డయాలసిస్ అవుతుంది. స్టార్టింగ్ రోజు డయాలసిస్ ఉండే, నిన్న ఉండే, మళ్ళీ వాళ్ళు వచ్చేసి ఏదో మన కుటుంబం మనము అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే నినాదం పెట్టుకున్న మనిషిని నేను. అందరూ బాగుండాలని చెప్పేసి అని కోరుకుంటాం. థ్యాంక్ యూ సార్. అమ్మ, ఎట్లా చేస్తున్నారు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాట్లు? మంగళవారం వచ్చినాం, ఇక్కడికి 3వ రోజుల నుంచి పెడుతున్నాం. ఈయనే ఉంటున్నాం. ఇక కూరగాయలు రోజు తెస్తున్నాం, వండుతున్నాం, పెడుతున్నాం. ఎంతమంది తింటున్నారు రోజు? ఇవాళ ఎక్కువ రమ్మ మంది, ఇవాళ 2000 మందికి ఎక్కువ. ఇలా 1.5 క్వింటాల్ వండినాం, అది లేచిపోతుంది, అయిపోయింది అది. మళ్ళీ పెడుతున్నాం. సో అంటే రోజుకు వచ్చే వాళ్ళకి అందరికంటే ఒకవేళ తక్కువ పడ్డా కానీ మళ్ళీ అప్పటికప్పుడు వండిపిస్తున్నాం అమ్మ. వంటలు తయారుండ్రు. ఇక మేమైతే ఇప్పటికీ మంచిగా చేస్తున్నాం. ఇప్పుడు 26 సంవత్సరాలు మేము పెట్టబట్టి. ఈ 5 రోజులు ఇక్కడే ఉంటావమ్మా? 5 రోజులు కాదమ్మా, మళ్ళీ సామాన్ వేసుకొచ్చినాడు వచ్చినామంటే మళ్ళీ సామాన్ తీసుకొని పోయినాడు పోతా. ఇక్కడనే ఉంటాయి. ఇక వంటలు ఎమ్మటి నేను పని వాళ్ళు ఎమ్మటి చేపించుకుంటా, తయారు చేపించుకుంటా ఉంటామ్మా నేను. అందరితో ఏర్పాట్లు చేపించి మరి ఇక్కడికి వచ్చి భోజనం చేసిన వాళ్ళు ఏం చెప్తుంటారు వెళ్ళేటప్పుడు? మంచిగా ఉన్నాయమ్మా భోజనాలు అని అందరు అంటారమ్మా, బాగున్నాయట. ఇక ఇక్కడనే వచ్చి కూర్చుంటారు. అట్లా చెప్పినప్పుడు ఏమనిపిస్తుంది? మంచిగా ఉన్నాయని ఇక సంతోషిస్తున్నాం. ఇంకా మంచిగా చేసి పెడుతున్నాం. ఇంకా మంచిగా చేసి పెడుతున్నాం అమ్మ, దేవుని దయ వల్ల. ఇప్పుడైతే మంచిగా ఉన్నాం. మేము ఇంటి వాళ్ళం అందరం, మా పిల్లలు తల్లులు అందరం వచ్చి ఇక్కడనే ఉండి ఇప్పుడు ఇక మేము సరిపోకుంటే కూడా వచ్చిన వాళ్ళు కూడా వడ్డిస్తారు. ఓకే, మరి ఇక్కడనే కాకుండా శ్రీశైలం వరకు కూడా వెళ్తున్నారంట, మీరు కూడా వెళ్తారు? నేను వెళ్ళలేమ్మా, మా సారు మా అల్లుడు మా కొడుకు పోయిర్రు. నేను ఇక్కడ చూసుకున్నా, మా పెద్ద కొడుకు నేను మా కోడళ్ళు కూడా వచ్చారు నిన్న, మా బిడ్డే. ఇంకా అందరం ఉన్నాము, మేము సాయం చేసినాం. వంట ఎంత చేసి శ్రీశైలానికి వాళ్ళని పంపించి కీసరగుట్ట మొత్తం మేము చూసుకున్నాం. నిన్న అక్కడ భోజనాలు ఆడ స్టార్ట్ చేసి ఇవాళే వచ్చారు ఈ సారోళ్ళు. నిన్న కూడా వచ్చిరమ్మా. బాగానే రోజులు ఉంటుందమ్మా? ఆదివారం దాకా ఉంటాం. ఆదివారం వరకు ఉంటాం. అఖిల భారత వంశరాజ్ అన్నదాన సత్రం నిర్వహణ కమిటీ వారు నిర్వహిస్తున్నటువంటి మహాశివరాత్రిని పురస్కరించుకొని బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో దమ్మాయిగూడ మున్సిపాలిటీ 4వ వార్డు కౌన్సిలర్ మంగళపురి వెంకటేష్ గారు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మరి కౌన్సిలర్ గారి మాటల్లో ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఎలా జరుగుతుందనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. మహాశివరాత్రిని పురస్కరించుకొని అఖిల భారత వంశరాజ్ అన్నదాన సత్రం వారు నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో మీరు పాల్గొన్నారు. ఎలా అనిపించింది సార్? ఇక్కడ మా ప్రత్యేకంగా చెప్పాలంటే వంశరాజు మల్లేష్ అన్న గారు ఈ యొక్క పుణ్యక్షేత్రాల దగ్గర ప్రత్యేకంగా శివరాత్రికి అన్నదాన కార్యక్రమాలు చేయడము ఇది చాలా గొప్ప విషయం అమ్మ. ఆయన ఇది ప్రారంభించి 25 సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాడంటే దీనిలో ఎంతో శ్రమ, ఇది అందరితోటి అయ్యే పని కాదు. అలాగే ఆయన శ్రీశైలంలో కూడా ఆయన ఈ యొక్క వంశరాజుల తరపున 2 రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్నప్పుడు అక్కడ కూడా ఒక సత్రాన్ని నిర్మించి అక్కడ కూడా అన్నదానం నిత్య అన్నదానంగా కూడా అక్కడ వర్ధిల్లుతున్న ఈ సందర్భంలో మన కిసరగుట్ట ఈ పుణ్యక్షేత్రంలో అన్నగారి చేతుల మీదుగా ఈ యొక్క వంశరాజ్ అన్నదాన సత్రంగా ఇది వర్ధిల్లుతున్నది. ఇది శ్రీశైలానికి సాక్షి గణపతి ఏ విధంగా అయితే
మనము మళ్ళీ ఆ యొక్క ఈశ్వరుని దర్శించుకోవడానికి పోయేటప్పుడు సాక్షి గణపతి ఏ విధంగా అయితే మనం దర్శనం చేసుకుంటామో ఈ యొక్క అన్నదాన సత్రం కూడా 2 రోడ్ల కూడలిలో ఇది ఇంత బ్రహ్మాండంగా వచ్చే ప్రతి ఒక్కరికి మన అన్నదాన సత్రమే ముందుగాల కనిపించడం, అక్కడ పార్కింగ్ ఉండడం వల్ల మన ఈ యొక్క సత్రము అన్నదాన సత్రం ఇంత గొప్పగా నిర్వహిస్తున్న పెద్దలు అన్న వంశీరాజు మల్లేష్ అన్న గారికి మా 4th వార్డు తరపున దమ్మాయిగూడ మున్సిపల్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క అన్నదానానికి నేను కూడా విచ్చేసి నేను కూడా భోంచేసినందుకు కూడా కృతజ్ఞతలు అయి ఉన్నాను. అలాగే ఈ యొక్క అన్నదాన సత్రం ఏదైతే స్థలం ఉన్నదో స్థల వివాదం కూడా చాలా జటిలంగా ఉన్నది. ఆయన ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ ఈ యొక్క సత్రాన్ని నిర్వహిస్తున్న ఈ సందర్భంలో ఆయనకి ఆ ఈశ్వరుడు కటాక్షం ఉండి ఈ యొక్క అన్నదాన సత్రం పర్మనెంట్ సత్రంగా ఉండాలని కోరుకునే వాళ్ళలో నేను కూడా ఉంటానని, రాబోయే సంవత్సరం ఖచ్చితంగా ఆయన కోరిక నెరవేరాలని కోరుకుంటూ ఈ తడికలు అనేది లేకుండా ఈ యొక్క వంశీరాజుల తరపున ఏ విధంగా అయితే శ్రీశైలంలో పర్మనెంట్గా కట్టగలిగిరో అదేవిధంగా ఇక్కడ కూడా కట్టే అవకాశం 99% ఉన్నదమ్మా. 1% ఎక్కడో ఆయనకి ఇబ్బందులు ఉన్నాయి. రాబోయే రోజులలో ఆ ఇబ్బందులు కూడా అధిగమించి ఇది పర్మనెంట్గా కట్టే అవకాశము 99% ఉంది. అందువల్ల ఆ దేవుణ్ణి మా తరపున వేడుకుంటూ ఈ విధంగా అన్నదానంలో పాల్గొంటున్న వంశీరాజులు కావచ్చు, అన్న వంశీరాజు కుటుంబ సభ్యులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామ్మా. సార్, మీరు నిర్వహిస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు మరి దమ్మాయిగూడ మున్సిపాలిటీ 4వ వార్డు కౌన్సిలర్ మంగళంపూరి వెంకటేష్తో సహా ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులందరూ పాల్గొంటున్నారు. ఎలా అనిపిస్తుంది సార్ అందరూ ప్రముఖులు విచ్చేస్తుంటే? మేడం, చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు రాజకీయ నాయకులు అనేవారి కల్లా అన్నదానాలు చేస్తున్నారంటే వాళ్ళ స్వార్థం కొరకే చేసుకుంటారు అని కొంతమంది అనుకుంటారు. అదేవిధంగా మంగళపూరి వెంకటేష్ గారి ఒక మనసు ఎలాంటిదంటే మనది, మన భోజనాలు మన వాళ్ళు మన అనే విధంగా ఇక్కడికి ఒక రాజకీయ నాయకుడిగా కాకుండానే ఒక మంచి మనసుతోటి మరి ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు మరి నిన్న మల్లారెడ్డి గారు కూడా వచ్చారు, మరి ఇవాళ పావని మేడం గారు వచ్చారు, మా ప్రధాన కార్యదర్శి కృష్ణ గారు, మరి శంకరు రాజేష్ గారు, మా కృష్ణ గారు, మరి వీరేశన్న గారు, వీళ్ళందరూ కూడా రాజు గారు. ఇప్పుడు ఇక్కడ చేస్తున్న ప్రతి పనిలో మరి ఎంకన్నది మరి చెయ్యి ఉంది. మరి ఆయన ఇలాగే అందరికీ సహకరిస్తూ మరి ఇలాగే ముందుకు పోవాలని కోరుకుంటూ మరి ఆయన ఇంకా పెద్ద పదవులు ఒక చైర్మన్ అంత స్థాయి ఇప్పుడు నన్ను ఎలాగైతే ఇక్కడ సత్రం కట్టుమని అంటుండో అది ఆయన ఆశీర్వాదం ఉండాలి. ఆయన ఆశీర్వాదంతో ఒక దారి చూపించుండు, ఆ దారిలోనే మేము నడుస్తూ ఉన్నాం. అది కూడా అతి త్వరలో పూర్తి అవుతుందని అన్నగారే చెప్తున్నారు. ఆ వెంకటేశ్వర స్వామి చెప్పినట్టుగా అనుకుంటున్నా. మరి అలాగే ముందుకు పోవాలని కోరుకుంటూ వస్తున్న భక్తులకందరికీ ఇక్కడ విచ్చేసి ఈ భోజనం చేసే భక్తులకందరికీ ఇంకా రాజకీయ నాయకులు రేపు ఎల్లుండి 2 రోజులు కూడా ఇంకా ప్రోగ్రాముల మరి పాల్గొనాలి. మరి ఆ ప్రోగ్రాము అన్నీ కూడా ఇప్పుడు ఇవాళ రాని వాళ్ళు రేపు వచ్చిన వాళ్ళు మరి ఎల్లుండికి అందరూ కూడా వచ్చి మరి ఇక్కడ ఈ ఆశీర్వాదం తీసుకొని ఇక్కడ స్వామివారి ఆశీర్వాదం తీసుకొని ఇక్కడ అన్నప్రసాదంలో పాల్గొని మరి ముందుకు పోవాలని కోరుకుంటూ మరి మా ప్రధాన కార్యదర్శి గారు కృష్ణ గారు కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సార్ చెప్పండి, అన్నదాన కార్యక్రమంలో మీరు వారికి పూర్తి సహకారాన్ని అందిస్తున్నారని తెలుపుతున్నారు. ఎలా సాగుతున్నాయి సార్ ఇక్కడ? మేడం, మేము అఖిల భారత అన్నదాన సత్ర నిర్వహణ కమిటీ దాదాపు 28 సంవత్సరాలుగా వస్తుంది. మన చైర్మన్ మల్లేష్ సార్ గారు కూడా ఆయన నిండు హృదయంతో కూడా జరపడం జరుగుతుంది. ఈ అన్నప్రసాదం అనేది కూడా మేము అంటే భగవంతునికి స్వరూపంగా మేము భావిస్తున్నాము. అన్నప్రసాదం ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ ప్రతి ఒక్కరు ఆకలితో ఎంతోమంది వస్తారు, వాళ్ళకి అన్నప్రసాదాలు అందించాలని కూడా మా అఖిల భారత అన్నదాన సత్ర కమిటీ చైర్మన్ గారు మల్లేష్ గారు ఆయురారోగ్యంగా ఇంకా దాదాపు చాలా వరకు మేము ఆయన వెంబడి కూడా ఆయన అడుగేసి మా ఏజ్ కూడా చాలా చిన్నది, మేము ఆయన కూడా ముందు ఆయన ఎట్లా మాకు మార్గదర్శనం చూపిస్తుంటే మేము అదే రకంగా ముందుకు వెళ్తున్నాము. ఆయనకు ఆరోగ్యం కూడా బాగుండి ఇంకొక దాదాపు 50 ఏళ్ళు కూడా మా కులానికి సేవ చేయాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అట్లే మన రామలింగేశ్వర స్వామి, శ్రీశైలం మల్లికార్జున స్వామి కూడా ఆయనకు ఆస్తి కానీ మంచి ఆరోగ్యం కానీ ఇచ్చి మమ్మల్ని ముందుండి
నడిపించాలని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన మేము శ్రీశైలం పోవాలని కూడా 3 గంటలకు లేస్తాడు మేడం. 3 గంటలకు లేచి మమ్మల్ని లేపుతాడు. మేము 5 గంటలకి వెళ్తే శ్రీశైలం 8 నిన్న కూడా 10 గంటలకు వెళ్ళాం. అంటే ఆయన ఎక్కడ నిద్రపోతాడో ఏదైనా తెలియదు. మాకు కరెక్ట్ 3 గంటలకు ఫోన్ చేస్తాడు. 3 గంటలు లేసి తయారైపోతాం మేడం. అట్లా ఆయన చాలా అంటే ఆయన ఒక ఉదాహరణకు మా కులానికి కూడా ఒక ఉదాహరణగా మేము చెప్పుకునే రోజులు కూడా వస్తాయి. ఇంత కష్టం ఎవరు చేస్తలేరు. ఆయన ఏంటంటే మనసుతోని ప్రతి ఒక్కరికి అన్నప్రసాదం పెట్టాలి ఆకలి వచ్చిన వాళ్ళకు కూడా అనే ఆలోచనతో కూడా ఆయన మంచి హృదయంతో ఇంకా ఈ మా సంఘాన్ని కూడా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః. అఖిల భారత వంశరాజు వారు నిర్వహించేటువంటి అన్నదాన కార్యక్రమంలో మీరు పాల్గొన్నారు కదా, ఎలా అనిపిస్తుందండి? ఇక్కడ భోజనం చేశారా? భోజనం చేసాం. చాలా రుచికరంగా చాలా మంచిగా ఉంది. ఎన్నో సంవత్సరాలుగా ఇలా చేస్తున్నారు. ఇక్కడ ఏదైనా సత్రానికి గవర్నమెంట్ తరఫున ఏదైనా సహాయం అందిస్తే చాలా బాగుంటుంది. మీరు ఎన్ని సంవత్సరాల నుండి వస్తూ ఉన్నారండి? ఆల్మోస్ట్ 10 years నుంచి 10 years నుండి వస్తున్నారు. అంటే ప్రతి సంవత్సరం వస్తారా? వస్తాం. ప్రతి సంవత్సరం వచ్చి కాసేపు భోజనం చేసి కాసేపు వడ్డించి గుడిలోకి వెళ్ళి వెళ్తాము. చాలా చక్కగా. అవును. సో మరి టేస్ట్ ఎలా ఉంది? భోజనం చేశానన్నారు. అందరూ ఇక్కడికే వస్తారు. మీరే చూసారు కదా, ఇక్కడ టేస్ట్ చాలా బాగుంటుందని అందరు ఇక్కడికే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అందరు అది చాలా ఫేమస్ అయింది ఇది. చాలా థ్యాంక్స్. మీకు ఎలా అనిపించింది? బాగుంది మ్యామ్. చాలా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ హ్యాపీగా తినేసి వెళ్తారు. చాలా సంతోషంగా ఉంది. తిన్న వాళ్ళు ఫుడ్ బాగుంది అన్నప్పుడు మీకు బాగుంది మ్యామ్. హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎట్లా ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి? ఒక 2 days. 2 days అవుతుంది. సో 2 days నుండి ఇక్కడే ఉన్నావా? మరి ఎట్లా అనిపిస్తుంది? తాతయ్య, నానమ్మ, డాడీ అందరు ఇక్కడ అందరూ భోజనానికి ఏర్పాట్లు చేస్తున్నారు కదా, నీకు ఎట్లా అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే? అంటే కొంచెం కష్టపడుతున్నట్టు అనిపిస్తుంది. కష్టపడుతున్నట్టు అనిపిస్తుంది. మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ భోజనం చేసి వెళ్తున్నారు కదా, వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంది? హ్యాపీ అనిపిస్తుంది. ఓకే. మరి ఎవరైనా చెప్పారా భోజనం బాగుందని నీతోటి? మరి ఏమన్నావు నువ్వు? ఎవరు వండారు, ఎవరు చేశారు, ఇవన్నీ ఏర్పాట్లు అప్పుడు ఏమనిపించింది? కష్టపడుతున్నట్టు అనిపించిందా లేకపోతే మంచి పని చేస్తున్నట్టు అనిపించింది? మంచి పని చేస్తున్నట్టు అనిపించింది. ఓకే. ఫ్యూచర్లో నువ్వు కంటిన్యూషన్ చేస్తావా? చేస్తా. ఏం చదువుకుంటున్నావు? 5th class. ఓకే. అన్నదాన కార్యక్రమంలో మీరు కూడా మీ వంతు సహకారంగా ఇక్కడ వారికి సహకారాన్ని అందిస్తున్నారు. ఎలా సాగుతుంది? అంత మంచిగా సాగుతుంది. ఎప్పుడైనా మామయ్య అందరికి అందుగా నిలబడతాడు. మా తమ్ముడు శంకరు, వంశరాజు, రాజేష్ అందరూ కూడా మంచిగా ఇది ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. సో మరి కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు మహాశివరాత్రి సందర్భంగా. మరి ఇక్కడ అఖిల భారత వంశరాజ సత్రం వారు నిర్వహించినటువంటి అన్నదాన కార్యక్రమంలో భోజనం చేశారమ్మా? మంచిగా చేసినామమ్మా. ఎలా ఉన్నాయి భోజనాలు? ఎలా? బాగానే ఉన్నాయి. బాగున్నాయి. ఎక్కడి నుండి వచ్చారు మీరు? మేము మారేడుపల్లి నుంచి వచ్చినాం. మారేడుపల్లి నుండి. సో ఇక్కడ ఏర్పాట్లన్నీ బాగున్నాయి. భోజనం టేస్ట్ ఎలా ఉంది? మంచిగా ఉన్నదమ్మా. సూపర్గా ఉన్నాయి. బాగున్నాయి. బాగుంది. సో ఏర్పాట్లన్నీ బాగున్నాయి. సో అఖిల భారత వంశరాజ్ అన్నదాన సత్రం వారు నిర్వహించినటువంటి అన్నదాన కార్యక్రమంలో మీరు పాలు పంచుకుంటున్నారు. ఎలా ఉన్నాయి సార్ ఇక్కడ ఏర్పాట్లు? ఎలా? మంచిగా ఉందండి. భోజనం మంచిగా ఉంది. అన్ని మంచిగా ఎలా ఉన్నాయి? బాగుంది. ఎంతమంది భక్తులు వచ్చి ఉంటారు మీరు చూస్తున్నారా? ఇప్పుడు దగ్గర 400 మంది 500 మంది వరకు వచ్చారు. పొద్దుటి నుండి కార్యక్రమం నడుస్తూనే ఉంది. అవును. దాంతో సదుపాయాలు బాగా కల్పించినారు. మా వరకు వచ్చేసరికి ట్రాఫిక్ వస్తే చాలా క్లియర్ చేస్తున్నాం మేము. అందరికి కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా అందరు కూడా మంచిగా మా డ్యూటీ వరకు మేము చేస్తున్నాం. అందరు కూడా చాలా బాగుంది. ఎక్కడ నుండి వచ్చారు సార్ ఇక్కడ మీరు డ్యూటీకి? మేము సైబరాబాద్ అమ్మా, శంషాబాద్ నుంచి వచ్చాము. ఇక్కడ శంషాబాద్ టెంపుల్ దగ్గర ఏర్పాట్లు అన్ని బాగా చూసుకున్నాం. అన్ని బాగున్నాయమ్మా. టెంపుల్ అన్ని ఎవరు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా అందరూ కూడా మా రోజు సేవ చేస్తా ఉన్నాం అందరు కూడా. థ్యాంక్ యూ సార్. మరి భారత వంశరాజ అన్నదాన సత్రం నిర్వహణ కార్యక్రమంలో భోజనం చేశారు. ఎలా ఉన్నాయండి? బాగున్నాయి. అన్ని వెరైటీగా ఉన్నారు. మంచిగా అన్నదానం ప్రజలకు అందరికి చాలా సంతోషంగా ఉంది. శివాజీ రోజు భోజనం చేయించడం చాలా హ్యాపీగా ఉంది. సో మహాశివుని ఆశీర్వాదాలు అందరికి ఉండాలని చెప్పి ఆ శివుడిని నేను నా తరఫు నుంచి అందరినీ కోరుకుంటున్నాను. మీకు కూడా మీ అందరికి ఉండాలని చెప్పేసి. నేను ఒక్కపోతున్నాను. ఈ రోజు ఫాస్టింగ్ ఉన్నాను. సో ఫాస్టింగ్ తర్వాత సాయంత్రం గుడికి వెళ్ళి మళ్ళీ మా ఇంటి దగ్గర గుడికి వెళ్ళి అదే పండ్లు తింటాను. విడుస్తాను అప్పుడు. అవును. అఖిల భారత వంశరాజ సంఘం తరఫున వెళ్ళి మన మల్లేశ్వర శరద్ గారు పెడుతున్నటువంటి ఈ అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ అన్నము ఇంతమందిని అన్నం పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటున్నారు దేవుని కన్నా ఇంకా గొప్పగా.
దేవుని అన్నం కూడా దేవుడు కన్నా గొప్పగా ఆశీర్వాదాలు అందుతాయి ఆయన. దేవుడిచ్చేది కాక ఈ జనాలు కూడా ఇస్తున్నారు ఆయన. అందుకని ఈ అన్నము చాలా బాగుంది. సాంబార్ కానీ, చట్నీ కానీ, తర్వాత మన వంకాయ గుత్తి కూడా, మసాలా వంకాయ గుత్తి అన్నం మీద, బగారన్నం మీద మంచిగా ఉంటుంది. తర్వాత పెరుగు అన్నము. ఈ విధంగా ఇన్ని రకాల వంటలు చేసి పెడుతున్నారంటే ఈ యొక్క జనము మన కీసరగుట్టకు వచ్చిన భక్తులందరి తరపుకెళ్ళి మన మల్లేశ్వర గారికి మా అందరి తరపు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా డిపార్ట్మెంట్, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఈ కాలంలో ఈ ఎండలో డ్యూటీలు చేసి ఈ అన్నం తిని చాలా తృప్తిపడి ఆయనను మన మల్లేశ్వరను ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి ఈ పోలీస్ తరపుకెళ్ళి, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ తరపుకెళ్ళి నేను ఆయనకు మరీ ధన్యవాదాలు చెప్తాను. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.